మీ ఇంటి తులసమ్మ ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయా? ఎంత నీళ్లు పోసినా, ఎంత ప్రేమ చూపిస్తున్నా తులసి బలహీనంగా కనిపిస్తుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక చిన్న జాగ్రత్త, ఒక సాంప్రదాయం చిట్కా, ఇంకా తులసిని ఆరోగ్యంగా ఉంచే అసలు రహస్యము ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టును ప్రేమిస్తేనే నీడ దక్కుతుంది. హోమబూడిద చల్లితే నిజంగా మార్పు వస్తుందా? పాలు సమర్పించడం వెనుక రహస్యమేంటి? ఈ విషయం చాలామందికి తెలుసని అనిపించిన అసలు నిజం మాత్రం చాలామందికి తెలీదు. చివరి వరకు చూడండి. తెలిసింది గుప్పెడు, తెలియాల్సింది గోదావరంతా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. తులసి భారతీయ ఇళ్లలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ప్రతి ఉదయం దీపం వెలిగించడం, నీరు పోయడం, పూజ చేయడం అనేది చాలా కుటుంబాల్లో సాంప్రదాయం. అయితే తులసమ్మ కూడా ఒక జీవ మొక్కే. అయితే దీనికి సరి అయిన సూర్యకాంతి కావాలి, సరి అయిన నీళ్ళు కావాలి, మంచి నేల కావాలి, పోషకాలు కావాలి. పూజతో మనసుకు శాంతి వస్తుంది, సంరక్షణతో మొక్కకు శక్తి వస్తుంది. ఇకపోతే హోమ బూడిద చాలామందికి తెలియంది ఏంటిదంటే, హోమ బూడిదలో చాలా విలువైనవి ఉంటాయన్నమాట. అందులో కాల్చే కట్టెలు ఆయుర్వేదిక చెట్లు అన్నమాట. హోమంలో ఏర్పడే బూడిదలో కొన్ని ఖనిజాలు ఉంటాయి. కొద్దిపాటి బూడిదను నేలపై చల్లడం వల్ల కొన్ని మొక్కల్లో పొటాషియం వంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. ఎక్కువ బూడిద మాత్రం వేయకండి, తరచుగా వేయకండి. తడి నేలపై కొద్దిగా మాత్రమే చల్లండి. అతి అన్నది ప్రతి మంచిదనాన్ని చెడగొడుతుందన్నమాట. పాలు తులసమ్మకు సమర్పించడం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. కానీ పాలను నేరుగా మొక్క మొదట పోస్తే నేలలో వాసన, సూక్ష్మజీవుల అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు అనమాట. పూజలో సమర్పించడం ఒక సాంప్రదాయం అయితే, మొక్క సంరక్షణకు మాత్రం కంపోస్టు, సేంద్రియ ఎరువులు, సరి అయిన నీరు ఎక్కువ ఉపయోగపడతాయి. పోతే రోజుకు 4 to 6 అవర్స్ సూర్యరశ్మి అవసరము. నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. ఎండిన ఆకులు వెంటనే తీసేయాలి. నెలకు ఒకసారి సేంద్రియ కంపోస్ట్ వేయాలి. గాలి బాగా తగిలే ప్రదేశంలో మాత్రమే తులసమ్మను ఉంచాలన్నమాట. కొన్ని పాలు, ఇది హోమగుండం నుంచి వచ్చిన బూడిదనమాట, కొంచెమే వేయాలి. పాలంటే పాలలో వాటర్ ఎక్కువ ఉండాలి, పాల కంటెంట్ తక్కువ ఉండాలన్నమాట. అదిగినాక చాలా ఎక్కువగా పోయొద్దు. ఒక 1 monthకి ఒక్కసారి కొన్నేయాలి. చూడండి ఇదన్నమాట. ఇది తులసి అమ్మకు, ఇంకా బ్రహ్మకమలానికి, ఇలాంటి పవిత్రమైన మొక్కలకు వేయండి. హోమగుండం నుంచి వచ్చిన బూడిదలో ఆయుర్వేదిక్ ప్లాంట్స్, ఇంకా మారేడు, వేప, జువ్వి అంటే రాగి, ఇంకా ఇంకా జమ్మి ఇలాంటి ఆయుర్వేదిక్ ప్లాంట్స్ బూడిద అన్నమాట. ఇది మొక్కలకు చాలా మంచిది. ఏమైనా ఫెస్ట్ ఉన్నా కానీ పోగొడుతుంది. అసలు ఏం భయపడొద్దు. అంటే ఎక్కువ క్వాంటిటీ తోటి వేయొద్దు, తక్కువ క్వాంటిటీ తోటి వేయండి. కానీ చాలా మంచిదన్నమాట. ఇది అప్పుడప్పుడు అంటే మీకు తెగులు స్టార్ట్ అయ్యింది అని డౌట్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ట్రిక్స్ పాటించండి. తప్పకుండా మీ మొక్కల్లో గ్రోతింగ్ చాలా బాగుంటుంది. తులసమ్మ మహిమను భక్తితో గౌరవిద్దాం. అదే సమయంలో మొక్కను శాస్త్రీయంగా కూడా సంరక్షిద్దాం. భక్తి, శ్రద్ధ, సరైన సంరక్షణ, ఈ 3 కలిసి ఉంటే తులసి ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. ఓన్లీ భక్తి అని రోజు ఒక దండం పెట్టడం మాత్రమే కాదు, దాన్ని సంరక్షణ గినంగా అంతే ముఖ్యమన్నమాట. ఒక శుభ్రమైన నీళ్ళు పోసి తులసమ్మకు ఒక దండం పెడితే చాలదు. దానికి కావాల్సింది మంచి ఫెర్టిలైజర్స్, మంచి ఎరువులు కావాలి. ఎరువులను శ్రద్ధతో వేయండి, అంతే చాలు. నువ్వు మొక్కినా మొక్కకపోయినా తులసమ్మ అంతేం పట్టించుకోదు. తులసమ్మ ఆరోగ్యంగా ఉందంటేనే మనకు మనకు మన కోరికలను నెరవేరుస్తుంది అన్నమాట. పోతే చెట్టును కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. పచ్చదనం ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉన్న ఇల్లే అన్నమాట. అందుకే తులసమ్మ పచ్చగా ఉంటే మన ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టే. మొక్క మాట్లాడదు, కానీ దాని ఆకుల ద్వారా తన బాధను చెప్తుంది మనకు. అదే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇలా మీ తులసమ్మను సంరక్షించుకోండి. మీకేమైనా డౌట్లు ఉంటే, ఇంకా మొక్కల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎందుకంటే తప్పకుండా మీరు కోరుకున్నది నేను ప్రయత్నించిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి మీకు వీడియో చేసి పెడతాను. తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అయితే
మీకేమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి విషయాలు కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా తులసి మొక్కలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుర్రు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా తులసి మొక్కలో వచ్చే ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.